జీరో షుగర్ అని రాశారు. ఎప్పుడైనా మీరు వెనక్కి తిప్పి చూసారా? మీరు నమ్మలేని నిజాలు బయటపడుతుంటాయి. ఈ వీడియో ఒక ప్రొడక్ట్‌ని గాని, ఒక కంపెనీని గాని బ్లేమ్ చేయడానికి కాదు. జీరో షుగర్ అని రాశారు. జీరో ట్రాన్స్ ఫ్యాట్ అని కూడా రాసుంటారు. సో, ఇలాంటి లేబుల్స్ ఉన్న ప్యాక్స్ మీద చూసి చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోతుంటారు. కానీ డియర్ పేరెంట్స్, ఎప్పుడైనా మీరు వెనక్కి తిప్పి చూసారా? మీరు నమ్మలేని నిజాలు బయటపడుతుంటాయి. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? హాయ్, నేను మీ డాక్టర్ కీర్తిమాన్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. డియర్ పేరెంట్స్, జీరో షుగర్ అని చూడగానే మీ పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది, లేదంటే మీ పెద్దవాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి వెంటనే ఆ ప్రొడక్ట్ తీసుకుంటారు. కానీ దానికంటే ముందు ఒక్క నిమిషం ఆగండి. పేరెంట్స్, షుగర్ కి 60 to 70 వెరైటీస్ ఆఫ్ ఆల్టర్నేటివ్ పేర్లు ఉన్నాయి అంటే నమ్ముతారా? అందులో కొన్ని పేర్లు మాల్ట్రోస్, డెక్స్ట్రోస్ అని, కార్న్ స్టార్చ్ సిరప్ అని, లెవిలోస్ అని, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ పేర్లు చూసారు కదా, తేడా ఏమైనా ఉంటుందా? నథింగ్, జీరో, సేమ్. ఎండ్ ఆఫ్ ది డే మీ ప్యాకింగ్ లో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ షుగర్స్ వెళ్తున్నాయి మీరు చూడండి. ఏ లేబుల్లో కూడా జీరో షుగర్స్ అని చెప్పేసి ఖచ్చితంగా ఇవ్వరు. ఏదో ఒక ఆల్టర్నేటివ్ షుగర్ ప్రిజర్వేటివ్స్ లాంటిదే ఇంక్లూడ్ చేస్తారు. నేనేం చెప్పాలనుకున్నా అంటే, ఖచ్చితంగా షుగర్స్ కి ఆల్టర్నేటివ్ పేర్లు తెలుసుకోండి. ఖచ్చితంగా అలాంటి మీరు తీసుకున్న ప్రొడక్ట్ లేబులింగ్ లో ఉందంటే ఖచ్చితంగా అవాయిడ్ చేయమని చెప్తాం. దయచేసి అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం మీరు కొనే ప్రతి ప్యాకెట్ వెనకాల లేబుల్ చూసి దాని షుగర్ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోండి. తెలుసుకుని మీ పిల్లలకి ఇవ్వాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.